హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల 60 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపులపై తాజా సమాచారం, నిధి లాగిన్ అప్డేట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పేరోల్ వ్యవస్థలో అరియర్ పేరోల్ మాడ్యూల్ ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య కాలంలో పనిచేస్తుందని, ఈ సమయంలో మాత్రమే బకాయిల బిల్లులను సమర్పించడానికి అవకాశం ఉంటుందని అధికారిక వర్గాల ద్వారా అయితే తెలుస్తోంది. అంటే ఎవరైతే తమకు రావాల్సిన పాత బకాయిల కోసం ఎదురు చూస్తున్నారో వారి బిల్లులను డీడీఓలు ఈ నిర్ణీత గడువులోపే ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సైట్ ఓపెన్ అయినప్పటికీ ఏ ఏ రకమైన అరియర్ బిల్లులకు సమర్పించవచ్చు, ఏ ఏ అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి అనే విషయాలను మనం ఇంకా అత్యంత వివరంగా ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ చర్చించుకుందాము. ముందుగా డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపుల తాజా పరిస్థితిని గమనిస్తే 2018 జూలైకి సంబంధించి డీఏ అంశం ప్రధానంగా కనిపిస్తోంది. జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్నటువంటి సుమారు 30 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించి బకాయిలను గతంలోనే 3 వేర్వేరు బిల్లుల రూపంలో ప్రభుత్వం ప్రాసెస్ చేసింది. ఇందులో భాగంగా ఓపీఎస్ ఉద్యోగులకు ఆ 30 నెలల సొమ్మును నేరుగా వారి యొక్క జీపీఎఫ్ ఖాతాలో జమ చేశారు. దీనివల్ల వారి భవిష్యత్తు నిధి పెరిగింది. ఇక పెన్షనర్లు మరియు సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే వారికి రావాల్సిన 30 నెలల బకాయిలలో 90% మొత్తం నగదు రూపంలోనే ఈ ఏడాది జనవరి 14వ తేదీ అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా జమ చేయడం జరిగింది. అయితే ఇక్కడే ఒక చిన్న సాంకేతిక సమస్య తలెత్తింది. విశాఖపట్నంలోని సీతమ్మధార వంటి పెద్ద పెద్ద సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్న వారికి సుమారు ఇక్కడ 20% మంది పెన్షనర్లకు సాంకేతిక కారణాల వల్ల ఇంకా సొమ్ము జమ కాలేదు. అటువంటి వారికి ఊరటనిస్తూ వారి యొక్క పే స్లిప్‌లు ఇప్పటికే జనరేట్ అయ్యాయని, మరొక 2, 3 రోజుల్లోనే ఆ నగదు వారి బ్యాంక్ ఖాతాల్లోకైతే జమ అవుతుందని చెప్పేసి సమాచారం అందుతోంది. ఇక జూలై 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు ఉన్నటువంటి మరొక 30 నెలల బకాయిలను వీటి పరిస్థితిని చూద్దాము. సో, దీనికి సంబంధించి కూడా ఓపీఎస్ ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాల్లో జమ ప్రక్రియ అనేది ప్రారంభమైనది. కానీ పెన్షనర్లకు మరియు సీపీఎస్ ఉద్యోగులకు అందాల్సిన 90% నగదు బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మరి ఈ నెలలో సైట్ ఓపెన్ అయిన నేపథ్యంలో కేటగిరీ చెందినటువంటి బిల్లులు సమర్పించడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా జూలై 1, 2021 నుండి జూలై 31, 2021 వరకు ఉన్న కేవలం ఒక నెల అరియర్స్ బకాయిలు కొంతమందికి సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయాయి. సో, మరి ఇప్పుడు అటువంటి విడిపోయిన బిల్లులను కూడా సమర్పించవచ్చు. మరి అలాగే జూలై 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు ఉన్న 9 నెలల బకాయిలను కూడా 11వ పీఆర్‌సీ బకాయిలలో కలిపి ఇస్తామని చెప్పేసి గతంలో జీవో ఇచ్చారు. మరి ఇప్పుడు ఆన్‌లైన్ సైట్‌లో అరియర్స్ డిఆర్‌ఎస్ అలవెన్స్ అనే కొత్త కాలమ్స్ ప్రత్యక్షమైంది. ఇది పాత బకాయిలను క్లియర్ చేయడానికి ఒక గొప్ప అవకాశము. ఇక్కడ అతి ముఖ్యమైన సాంకేతిక విషయాన్ని ఉద్యోగులు మరియు డీడీఓలు గమనించాలి. అరియర్ బిల్లులు చేసుకోవడానికి టేల్ ఓపెన్ అయినప్పటికీ అవి సజావుగా పూర్తి కావాలంటే హెడ్ ఆఫ్ అకౌంట్స్ అనే చాలా ముఖ్యము. సో, ప్రస్తుతం సైట్‌లో కేవలం జనరల్ అరియర్స్ బిల్ హెడ్స్ మాత్రమే ఎనేబుల్ అయ్యాయి. డీఏ బకాయిలకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఎనేబుల్ కాలేదు. ఇవి ఎనేబుల్ అయితేనే డీఏ బిల్లులు ఫైనల్ సబ్మిషన్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి గతంలో ఎవరికైతే డీఏ అరియర్స్ జమ కాలేదో, లేదా ఎవరి బిల్లైనా అప్పట్లో సమర్పించకుండా పెండింగ్‌లో ఉండిపోయాయో, లేదా సాంకేతిక కారణాల వల్ల బిల్లులు క్యాన్సిల్ అయ్యాయో, అటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తక్షణమే అప్రమత్తం కావాలి. సో, మీరు గతంలో పనిచేసిన పాత డీడీఓల దగ్గర నుండి నాన్ ట్రయల్ సర్టిఫికేట్, గతంలో ఈ సొమ్ము తీసుకోలేదని ధృవీకరించే ఆహ్, ఈ యొక్క సర్టిఫికేట్ తెచ్చుకొని సిద్ధంగా ఉండాలి. సో, అప్పుడు కొత్తగా బిల్లులు పెట్టుకోవడానికి అయితే వీలవుతుంది. మరోవైపు కోవిడ్ సమయంలో నిలిపివేసిన డీఏల అంశం ఇంకా కొలిక్కి రాలేదు.
జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021కి సంబంధించి 3 డీఏలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. సో, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆ బకాయిలను విడుదల చేస్తామని సూచనప్రాయంగా తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అయితే నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. వీటితో పాటు జనవరి 1, 2022 నుండి జూన్ 30, 2023 వరకు ఉన్నటువంటి 18 నెలల బకాయిలను 3 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ఇంతవరకు బిల్లులు సమర్పించటానికి ఆప్షన్ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా జూలై 1, 2022 నుండి అక్టోబర్ 2023 వరకు ఉన్నటువంటి 16 నెలల బకాయిలు కూడా రావాలి. అలాగే జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకున్న 15 నెలల బకాయిలు కూడా కేవలం కాగితాల మీద హామీలుగానే మిగిలిపోయి ఉన్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రకటించిన 21 నెలల డీఏ బకాయి పరిస్థితిని చూస్తే వీటిని ఆగస్టు 2026 నుండి 3 విడతల్లో ఇస్తామని జీవోలో ఇచ్చారు. ఈ బకాయిలలో 10% మొత్తాన్ని గత నెలలోనే ఏప్రిల్‌లోనే చెల్లిస్తామని చెప్పినప్పటికీ పోర్టల్‌లో అందుకు తగ్గ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ రాలేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సినటువంటి ఇవన్నీ కూడా ఇవే కాకుండా గత బకాయిలే కాకుండా ఇంకా 4 డీఏలు ప్రకటించాల్సి ఉంది. అవేంటంటే వరుసగా అక్కడ చూడొచ్చు. జూలై 2024, జనవరి 2025, జూలై 2025 అండ్ జనవరి 2026కు సంబంధించి ఇవి ప్రకటించాల్సి ఉందన్నమాట. మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఒకవైపు పాత బకాయిలను క్లియర్ చేయడానికి సైట్ ఓపెన్ చేస్తూనే మరోవైపు భవిష్యత్తు బకాయిలను సుదీర్ఘ గడువులను విధిస్తోంది. కాబట్టి ఏదేమైనా జూలై 2018 మరియు జనవరి 2019 కాలానికి చెందినటువంటి ఈ బకాయిలు ఎవరికైతే రాలేదో వారు ఈ నెల 15వ తేదీలోపు తమ డీడీఓల ద్వారా బిల్లులను ప్రాసెస్ చేయించుకోవడం ఉత్తమము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సుమారు 60 నెలలకు సంబంధించి వివిధ రకాల బకాయిలనేవి క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.